శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, తల్లి ఈరోజు నీ దుర్గమ్మ మాటని విని తట్టుకునే ధైర్యం ఉందా తల్లి? ఉంటే గుండె గుప్పెట్లో పెట్టుకుని తప్పకుండా విను. ఎందుకో తెలుసా? నీ తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు నీకు చుట్టుకున్నాయి. దానివలనే ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఇన్ని బాధలు, ఇన్ని అగచాట్లు, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని అవమానాలు, ఇన్ని అనారోగ్యాలు. అవేంటో తెలుసుకోవాలనుందా? ఒక్క క్షణం గుండె జల్లుమంటూ ఉంది కదా. ఎందుకు తల్లి ఇలా చెబుతున్నావు? నా తల్లిదండ్రుల వల్ల ఇలా జరుగుతుందా అంటూ సమాధానం చెప్తాను. అందుకే అన్నాను, నీ దుర్గమ్మ చెప్పే మాట వినే తట్టుకునే ధైర్యం ఉందా అని అందుకే అడిగాను. అన్నీ కూడా సవివరంగా పూసగుచ్చినట్టు చెప్పబోతున్న తల్లి. తొందరపడకు, ఆత్రపడకు, భయపడకు, ముఖ్యంగా గాబరా పడకు. కాసింత ఓర్పు, కాసింత సహనంతో విను. నీ ప్రశ్నలన్నింటికీ నీ దుర్గమ్మ సమాధానం చెప్పే వెళుతుంది. సరేనా అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని మనం స్కిప్ చేయకుండా చూడాల్సిందే. ఎందుకని అంటే కనుక ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఏ జన్మలో ఏ పాపం చేశానో, లేదా నా పెద్దవాళ్ళు, నా పూర్వీకులు, నా తల్లిదండ్రులు ఏం పాపం చేశారో అది నన్ను అంటుకుంది, వెంటాడుతోంది, వేధిస్తోంది, వీటి నుంచి ఎలా బయటపడతానో అంటూ చాలాసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం. మనల్ని నిందించుకుంటా మన పెద్దవాళ్ళని, మన పూర్వీకులను కూడా నిందించేస్తూ ఉంటాం. కావాలంటే ఆలోచించండి. ఈరోజు అమ్మ వాటన్నింటికి సమాధానం చెప్పబోతోందండి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి ఒకటి ఆలోచించవా? ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అగచాట్లు పడుతున్నాయి కదా, దీనంతటికీ కారణం ఏంటి తల్లి అని నువ్వు అడిగితే, తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు బిడ్డలకి తాకుతాయా, బిడ్డలకి తగులుతాయా, వెంటాడుతాయా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తగులుతాయి తల్లి. కానీ నువ్వు అనుకున్న విధంగా కాదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక కర్మ ఫలితం ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నీకు గుండె నిబ్బరం కావాలి. అంటే తాత ముత్తాతల శరీరంలో ఉన్న రోగాలు వాళ్ళ ముఖ కవలికలే కాదు, వాళ్ళు అనుభవించిన మానసిక వేదన, అవన్నీ కూడా రక్త సంబంధం ద్వారా పిల్లలకు వస్తుంది తల్లి. కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా? దీని గురించి రుణానుబంధం అనే రూపంలో తెలుస్తుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఎవరైనా సరే ఒకరికొకరు ఎందుకు పుడతారో తెలుసా? గత జన్మలో ఒకరికొకరు పడ్డ రుణం, అంటే అది తీర్చుకోవటానికి మీ నాన్నగారు చేసిన అప్పులు, ఆస్తులు నీకు వస్తున్నప్పుడు ఆయన చేసిన పాప పుణ్యాలు ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి తల్లి. ఎలా వస్తాయి అంటే, ఒక చెట్టుకి పోసిన నీరు ఆ చెట్లు వేర్ల ద్వారా ఎలాగైతే పండ్లకి, ఆకులకి చేరుతుందో, అలా ఒక వంశంలో పెద్దవాళ్ళు చేసిన కర్మల తాలూకా శక్తి ఆ వంశంలో పుట్టే పిల్లల మీద పడుతుంది. కానీ ఇక్కడే నువ్వు ఒక విషయం అడగచ్చు, అమ్మా అలాగైతే నా కర్మల వల్ల నా బిడ్డ ఎందుకు శిక్ష అనుభవించాలి? దేవుడు అంత గుడ్డివాడా? దేవుడికి న్యాయం తెలియదా అని నువ్వు అడిగితే, దేవుడు లెక్కలు కట్టడంలో ఎవ్వరూ సాటిరారు. దేవుడికి లెక్కలు కట్టడంలో ఎవ్వరూ సాటిరారు. ఒక జీవి తన తల్లి గర్భంలో పడేటప్పుడు ఆ ఆత్మకి ప్రారంధ కర్మలు ఉంటాయి బిడ్డ. ఆత్మ గత జన్మలో ఎవరినో బాగా మోసం చేసి ఈ జన్మలో మోసపోవటానికి, బాధపడటానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో భూమి మీద ఒక తండ్రి ఎంతో మందిని పీడించి మోసం చేసి తన పిల్లల ద్వారా ఏడవటానికి సిద్ధంగా ఉన్నాడు అనుకో. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? బాధపడాల్సిన కర్మ ఉన్న ఆత్మను తీసుకువచ్చి బాధ అనుభవించాల్సిన తండ్రి కడుపున పుట్టిస్తుంది. అర్థమైందా విషయం? అంటే ఆ బిడ్డ అనుభవించే బాధ సొంత కర్మే, తండ్రి అనుభవించే వేదన తన సొంత కర్మే. కానీ ఇద్దరిని కలిపింది ఎవరు? రుణానుబంధం. ఇది మర్చిపోయావు. నీ పాపానికి సరిపోయే పాపం ఉన్న ఆత్మ మాత్రమే నీకు బిడ్డగా వస్తుంది. నీ పుణ్యానికి సరిపోయే ఆత్మ మాత్రమే నీకు సంతానంగా వస్తుంది. ఒక అద్భుతమైన సృష్టి రహస్యం తల్లి ఇది. కేవలం సిద్ధాంతం కాదు. ఎందుకో తెలుసా?
ఎన్నో సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఒకవైపు ప్రహ్లాదుడు ఉన్నాడు. తండ్రి హిరణ్యకశిపుడు లోకాలను గడగడలాడించిన రాక్షసుడు, ముల్లోకాలను హింసించిన మహాపాపి. మరి తండ్రి చేసిన పాపం ప్రహ్లాదుడికి తగిలిందా? లేదు. ఎందుకంటే ప్రహ్లాదుడి సొంత కర్మ పుణ్యం చాలా బలంగా ఉంది. గర్భంలో ఉన్నప్పుడే నారదుడి ద్వారా నారాయణ మంత్రాన్ని విన్నాడు. తన తండ్రి పాపపు కూపంలో ఉన్న తన సొంత భక్తితో, తన సాధనతో తనని తాను కాపాడుకున్నాడు. తన తండ్రి పాపాన్ని తన దరికి చేరనివ్వలేదు. అంతేకాదు, తన పుణ్యంతో తన తండ్రికి కూడా మోక్షం వచ్చేలా చేశాడు. ఇది ఒక రకం. మరోవైపు ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడే కాదు, పుత్ర వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయినవాడు. కొడుకు దుర్యోధనుడు తప్పులు చేస్తుంటే, పాపాలు చేస్తుంటే తండ్రిగా మందలించాల్సింది పోయి ప్రోత్సహించాడు. ఫలితం, కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కొడుకులను తన కళ్ళ ముందే, చెవుల ముందే శవాలై పడిపోతుంటే గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇది తండ్రి చేసిన పాపం. మౌనం, అధర్మం. పిల్లలు నాశనం చేస్తే పిల్లలు చేసిన పాపం తండ్రికి గుండె కోతనే మిగిలించింది. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది తల్లి. అతని కథ విన్నావా? అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన తండ్రి వేద మంత్రాలను తప్పుగా చదువుతుంటే గర్భంలో అక్కడి నుంచి, నాన్న నువ్వు తప్పుగా చదువుతున్నావు అని సరిదిద్దాడు. దానికి తండ్రికి కోపం వచ్చి, నాకే ఎదురు చెబుతావా, నువ్వు 8 వంకర్లతో పుట్టుగాక అని తన సొంత బిడ్డనే శపించాడు. ఆ శాపం వల్ల అష్టావక్రుడు 8 వంకర్ల శరీరంతో పుట్టాడు. చూసావా తల్లి? తండ్రి కోపం, తండ్రి అహంకారం, తండ్రి నోటి నుండి వచ్చిన మాట, ఆ ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ గర్భంలో ఉన్న పసిబిడ్డ రూపాన్ని మార్చేసింది. ఇది ఈ రోజు కూడా వర్తిస్తుంది తల్లి. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి పడే మానసిక క్షోభ, తండ్రి ఇంట్లో పెట్టే బాధలు, లేదా తల్లిదండ్రులు చేసే మోసాలు, ఇతరుల ఉసురు అన్నీ ఆ ఇంట్లో పుట్టే పిల్లల్లోకి చేరుతాయి. వాళ్ళ ఎదుగుదల మీద, వాళ్ళ అదృష్టం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. నువ్వు అనుకుంటావు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నా పిల్లలు బాగుంటారు, నేను మంచిగానే ఉన్నాను. కర్మలు 4 రకాలు ఉంటాయి తల్లి. పిల్లల మీద పడతాయి, అది గుర్తించాలి. దయచేసి చాలా శ్రద్ధగా విను. ఇప్పుడు ఇక్కడే జీవితపు చిక్కుముళ్ళు విడిపోయే సమయం. 1, పితృదోషం. తల్లిదండ్రులు పెద్దలకి చేయాల్సిన కర్మలు, పితృకార్యాలు చెయ్యకపోతే, లేదా బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను కన్నీళ్లను వాళ్లకు పెట్టిస్తే అది పితృదోషంగా మారుతుంది. ఇది గాలిలో కలిసిపోదు నాయనా. నీ పిల్లల చదువుల మీద, నీ పిల్లల వివాహాల మీద, ఉద్యోగాల మీద ఒక అదృశ్యమైన గోడలా పనిచేస్తుంది. నీ బిడ్డ ఎంత కష్టపడినా కూడా వాడికి సక్సెస్ రాదు. 2, అక్రమ సంపాదన. ఒకడిని ఓడించి, ఏడిపించి, లంచాలు తీసుకుని అలవాటవుతుంది. ఎవరిదో భూమి లాక్కుని సంపాదించిన డబ్బుతో కొన్న అన్నం బిడ్డలకు పెడితే ఏమవుతుందో తెలుసా? అలా నువ్వు అన్యాయంగా సంపాదించి వడ్డీలు తీసుకొని, చక్రవడ్డీలు తీసుకొని, ఎవరిదో లాగేసుకుని, వాళ్ళ చేత కన్నీళ్లు పెట్టుకుని తీసుకున్న ఆ డబ్బు పెడితే ఏదో ఒక రూపంలో, యాక్సిడెంట్ల రూపంలో, కోర్టుల రూపంలో, అనారోగ్యాల రూపంలో సర్వనాశనం చేసుకుపోతుంది. నువ్వు సంపాదించే పాపపు సొమ్ము నీ పిల్లల బుద్ధిని భ్రష్టు పట్టిస్తుంది. వాళ్ళే నీ కళ్ళెదురుగా నీ పరువు తీస్తారు. ఇదే ప్రకృతి ఇచ్చే శిక్ష, దైవం ఇచ్చే శిక్ష. నీ దుర్గమ్మ వేసే ఒక పరీక్ష లాంటిది కూడా. అందుకే ఎప్పుడూ కూడా నువ్వు మంచిగా ఉంటే నీ బిడ్డలో ఎదుగుదల మంచిగా ఉంటుంది. నువ్వు అన్యాయంగా ఉంటే వాళ్ళ జీవితం అలానే ఉంటుంది. నువ్వేదో వ్యాపారం చేసావు, ఇందులో ఒక అమాయకుడిని నిలువునా ముంచావు. అతడు ఏమీ చెయ్యలేక ఆకాశం వైపు చూసి ఒక చుక్క కన్నీరు రాల్చాడు. ఆ కన్నీటి చుక్కకు ఉన్న వేడి నీ వంశాన్ని కాల్చేస్తుంది తెలుసా? ఆ శాపం నీ పిల్లల అనారోగ్యాల మీద పడుతుంది. కారణం లేని రోగాలు, డాక్టర్లు కూడా అర్థం కాని అనారోగాలు వస్తాయి. ఇక్కడ పుణ్యఫలం అంటే ఏంటో తెలుసా? ఎవరికో గుప్తదానం చేశావు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టావు, ఒక పేద పెళ్ళికి సహాయం చేశావు. ఆ పుణ్యం ఏమవుతుంది? అది ఒక అదృశ్యమైన కవచంలా మారుతుంది. రేపు నీ బిడ్డకు ఎక్కడో విదేశాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ చేసిన పుణ్యం అక్కడ నీ బిడ్డకు ఎవరో ఒక అపరిచితుడు రూపంలో వచ్చి సాయం చేస్తుంది. ధర్మో రక్షితి రక్షిత అంటే ఇదే తల్లి. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నీ బిడ్డలని రక్షిస్తుంది. దుర్గమ్మ, నువ్వు చెప్పిందంతా వింటే భయం వేస్తోందమ్మా. మా పెద్దవాళ్ళు చేసిన పాపాలు నన్ను వెంటాడుతున్నాయేమో అన్న అనుమానం వస్తుంది. లేదా తెలియక నేనేమైనా చేసి ఉంటే, పాపాలు చేసుంటే నా పిల్లలకు ఇస్తున్నానేమో అన్న బాధ కలుగుతోంది. దీనికి పరిష్కారం లేదా? ఈ కర్మ చక్రాన్ని ఛేదించటం ఎలా తల్లి అని నీ మనసులో
సందేహం కలిగింది కదా, ఈ ప్రశ్న అడగాలని నీ మనసు తహతహలాడిపోతుంది కదా. నాకు తెలుసు తల్లి. ఎందుకని అంటే ఈ దుర్గమ్మ దారి తప్పిన వాడికి దారి చూపించే ఒక శక్తి. నీ పూర్వీకులు నీ పాపాలు లేదా నీ తల్లిదండ్రులు పాపాలు నిన్ను పిల్లల్ని అంటకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సినవి మూడు పనులు. మొదటిది అన్నదానం, జీవకారుణ్యం. పూర్వీకుల శాపాలు తొలగిపోవటానికి అన్నదానాన్ని మించిన మార్గం మరొక్కటి లేదు. నీ పుట్టినరోజో పెళ్లి రోజుకో వేల ఖర్చు పెట్టి పార్టీలు చేసుకోవటం కాదు. అనాథాశ్రమానికో ముసలివాళ్లు ఉన్న వృద్ధాశ్రమానికో వెళ్ళి నీ చేతులతో వారికి భోజనం వడ్డించు. ఒక మూగజీవికి అంటే ఆవు కానీ కుక్క కానీ ప్రతిరోజు కాస్త ఆహారం పెట్టు. వాళ్ళ కడుపు నిండినప్పుడు వాళ్ళ ఆత్మల్లోంచి వచ్చి ఒక చల్లటి నిట్టూర్పు నీ వంశానికి ఉన్న 100 పాపాలని కడిగేస్తుంది. రెండవది పితృదేవతలకు కృతజ్ఞత. నువ్వు గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుతావు, తప్పు లేదు. కానీ నిన్ను కన్న తల్లిదండ్రులని నీ వంశాన్ని వృద్ధి చేసిన నీ పితృదేవతలను మర్చిపోతే ఏ దేవుడు కరుణించడు. ప్రతి అమావాస్యకు లేదా నీ పెద్దలు చనిపోయిన తిథికి తర్పణాలు వదులు. మా వంశంలో ఎవరూ తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించు అంటూ తండ్రి సూర్య భగవానుడిని నమస్కరించుకో. నీ సంకల్ప బలం నీ దోషాలన్నింటినీ తొలగిస్తుంది. మూడవది స్వధర్మ ఆచరణ. మీ నాన్న ఒక తప్పు చేసి ఉండొచ్చు, మీ తాత ఒకరిని మోసం చేసి ఉండొచ్చు, కానీ అది వాళ్ళ కర్మ. నాకు జన్మనిచ్చినందుకు నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను, వాళ్ళను ప్రేమిస్తున్నాను, కానీ వాళ్ళ పాపపు మార్గాన్ని నేను ఎంచుకోను అని నువ్వు బలంగా నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సత్యంగా ధర్మంగా జీవించటం మొదలు పెడతావో నీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఒక ప్రతికూల శక్తి, ఒక నెగిటివ్ సైకిల్ నీతో కట్ అయిపోతుంది. ఒక ధర్మాత్ముడు పుడితే చాలు 7 తరాల వెనుక వారందరికీ 7 తరాల ముందు వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది తల్లి. ఆ ధర్మాత్ముడు నువ్వే ఎందుకు కాకూడదు? ఆలోచించు. నా మాటలు నీకు ఎక్కడో గుచ్చుకుని ఉండొచ్చు, లేదా నీకు ఊరటనిచ్చి కూడా ఉండవచ్చు, కానీ నా ఉద్దేశం నిన్ను భయపెట్టడం కాదు తల్లి. ఎందుకంటే నీ దుర్గమ్మ ఎప్పుడూ కూడా తన సన్నిధిలో గడిపే బిడ్డలని చల్లగా చూడాలని చూస్తుంది. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి, నీ కుటుంబంతో నవ్వుతూ ఉండాలన్నదే నా తపన. విత్తనం ఒకటైతే చెట్టు మరొకటి అవుతుందా? నువ్వు ఏది నాటితే నీ పిల్లలు అదే కోసుకుంటారు. ఈ క్షణం నుంచి నీ పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఏడుపులో శాపాలు పాపాలు మాత్రం ఆస్తిగా ఇవ్వకు తల్లి. నువ్వు సంపాదించిన 1 రూపాయి కూడా ఆ పుణ్యం అన్నది నీ పిల్లలకి 1 కోటి రూపాయల శ్రీరామ రక్షగా నిలుస్తుంది. నువ్వు ఎంతవరకు నాతో ప్రయాణించావంటే నిజానికి నీ మనసులో ఏదో గందరగోళం ఉంది, ఏదో జరుగుతోంది నా వెనక. నా పెద్దలు చేసిన పాపము, నా పూర్వీకులు చేసిన పాపకర్మలో నన్ను వెంటాడుతున్నాయి అన్న ఒక బాధ నీలో ఉంది కాబట్టి నువ్వు ఇంతవరకు విన్నావు. నీ ఆ బాధలన్నింటికి సమాధానం దొరికింది. నీ దుర్గమ్మ ఖచ్చితంగా నీకు శాంతినిస్తుంది. నీ దుర్గమ్మ చెప్పిన విధంగా చెయ్యి తల్లి. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ తరాలకి వచ్చిన నష్టమేమీ ఉండదు అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.